జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. అయితే తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సహోదరుడైన గోవిందరాజుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అది రెండో తారీఖు 6వ నెల 2025 నుంచి 10వ తారీఖు 6వ నెల 2025 వరకు జరుగుతాయి అన్నమాట. ఇవి వార్షిక బ్రహ్మోత్సవాలు. దగ్గరలో ఉన్న ఎవరైనా మంచిగా దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఈ దర్శనం చాలా చాలా మంచిదండి. పిల్లల కోసం, సంతాన భాగ్యం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని చెప్తున్నారండి. అయితే ఇంకా 2వ తారీఖున అంటే ఈ రోజు 6 నుంచి 7 గంటల మధ్యలోనే అంగరంగ వైభవంగా ధ్వజారోహణ అయితే జరిగిందండి. ధ్వజారోహణ అంటే దేవతామూర్తులందరికీ ఆహ్వానం పలకడమట అండి. దేవతలందరికీ మంచి జరగాలని మన బ్రహ్మాండంలో ఉన్న దేవతలందరికీ ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు నాకు అవుతున్నాయి కాబట్టి రండి అని ఆహ్వానం పలుకుతున్నట్టండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయం తెలిసిన తర్వాత. ఇంతవరకు అయితే నాకు తెలియదండి నిజంగా. అయితే ఇక్కడ మన శ్రీ గోవిందరాజుల స్వామివారు పంచముఖ ఆదిశేషునిపై శయనించిన భంగిమలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తారటండి. శ్రీ పార్థసారథ స్వామివారు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పుండరీకవల్లి అమ్మవార్లు ఇలా పలు ఉపాలయాలతో పాటు నిత్యం ఈ ఆలయంలో భక్తులు సందడితో శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఎందుకనంటే నేను చాలా సార్లే వెళ్ళాను. ప్రత్యక్షంగా నేను చాలా హ్యాపీ అయ్యానండి. మీరు ఎవరైనా దగ్గరుంటే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా మంచిది గోవిందరాజుల వారి దర్శనం. అయితే నాకు తెలిసిన కొన్ని సేవలు స్వామివారికి మీకు చెప్తానండి. ఏవైనా ఇందులో నాకు తెలియని ఉంటే మీరు నాకు చెప్పండి. విశ్వక్షేణ ఆరాధన, వాస్తు హోమము, గరుడలింగ హోమము, గరుడ ప్రతిష్ట, రక్షాబంధనము ఇలా చాలా సేవలతో జరుగుతాయటండి ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లోని. అయితే ఎప్పుడైనా సరే ప్రతిరోజు ఇలా మన గుడి బయట పెద్ద గజరాజులు 2 ఉంటాయండి. వెళ్ళిన వాళ్ళకి చక్కగా ఏమో ఆశీర్వదిస్తుంటాయి. నాకైతే చాలా ఇష్టం. ఈవినింగ్ టైమ్స్లో అయితే ఆ టెంపుల్ దగ్గర చాలా చక్కగా ఉంటుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన దర్శనమై బయటకు వచ్చిన తర్వాత ఎంతసేపు కూర్చున్నా ఎవ్వరూ మాట్లాడరండి. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది. చిన్న ఐటమ్స్, మన ఆడవాళ్ళకి సంబంధించిన, సౌభాగ్యానికి సంబంధించినవి, చిన్న దేవుడు పూజ గదికి సంబంధించినవి ఏవైనా మనం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు తీసుకొస్తాం కదా, అలా ఇవ్వచ్చు. మీరు ఎవరైనా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నాకు తెలిసిన మీకు షేర్ చేశాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. మీరు వెళ్ళలేని పక్షంలో కూడా చక్కగా ఇంట్లో 2 దీపాలు వెలిగించి, తండ్రి అక్కడికి మేము రాలేకపోయినా మా మనసులో అయితే వెళ్ళవేళ నువ్వు ఉంటావు, మీ తమ్ముడితో సమానంగా అని చెప్పి చక్కగా దండం పెట్టుకోండి. మనకు మంచి జరగాలని మనం కోరుకుంటాం కదండి. అది అయితే ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి. మనం ఇప్పుడు నక్షత్ర హారతలకి అలాగిస్తాం కదా, పెద్ద స్టాండ్స్ అయితే ఈసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వెంకన్న స్వామివి పెద్ద విగ్రహాలు మన హాల్లో డెకరేషన్ కోసం అలాగా ఎప్పుడో ఒకసారి పూజకి వీలైతే ఒకసారి ట్రై చేయండి. బ్లాక్ విగ్రహాలు ఉంటాయి కదా, చాలా బాగుంటాయండి. నేను చాలా కొనుక్కున్నాను ఇంతకుముందు, అందుకు మీకు షేర్ చేస్తున్నాను. సరే, మరి మీరు ఎవరైనా వెళ్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.